హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ కిచెన్. ఈరోజైతే చాలా ఇంట్రెస్టింగ్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చాను. పిల్లలకి చాలా ఇష్టమైన మినీ లావా కేక్ చేస్తున్నానండి. మీరు ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది తయారు చేయడం చాలా ఈజీ అండి. ఓన్లీ 4 ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి దీన్ని తయారు చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ లావా కేక్ కోసం చాక్లెట్ మిక్స్ అయినా ఏదో ఒక బిస్కెట్ తీసుకోవచ్చు. నేనైతే ఈ బిస్కెట్స్ తీసుకున్నాను. ఈ బిస్కెట్స్ నేను 3 ప్యాకెట్స్ వరకు తీసుకున్నాను. ప్యాకెట్కి వచ్చేసి 6 బిస్కెట్స్ ఉన్నాయి. అంటే టోటల్గా 18 బిస్కెట్స్తో నేను ఈ లావా కేక్ చేస్తున్నాను. ఇలా అన్ని బిస్కెట్స్ను కూడా ఓపెన్ చేసి ఇలా బౌల్లో వేసుకుంటున్నాను. టోటల్గా ఇవి 18 బిస్కెట్స్ ఉన్నాయి. ఇప్పుడు వీటిలన్నిటిని కూడా ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా మిక్సర్ జార్లో వేసుకోండి. ఈ మిక్సర్ జార్లో వేసుకున్న తర్వాత వీటిని మెత్తని పౌడర్ కింద గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మెత్తగా అయ్యేటట్లు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకునే పౌడర్ని వెడల్పాటి బౌల్లో వేసుకోండి. ఇలా బౌల్లో మొత్తం పౌడర్ వేసుకున్న తర్వాత మనకి ఇంట్లో కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, వాటిని ఇక్కడ కొలిచి తీసుకుని 1/2 కప్పు వరకు తీసుకోవాలి. ఇలా 1/2 కప్పు వరకు ఇలా చల్లగా ఉన్న పాలని ఇక్కడ చూపిస్తున్నట్టు విస్కర్తో కొంచెం వేసుకుంటూ దీన్ని ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చేటట్లు చేసుకోవాలి. ఇక్కడ ఎటువంటి లంప్స్ ఫామ్ అవ్వకుండా ఈవెన్గా కలుపుకుంటూ వేసుకోండి. ఒకేసారి ఎక్కువ పాలు వేసేయకుండా కొంచెం చూసుకుంటూ వేసుకోండి. ఇక్కడ కన్సిస్టెన్సీని నేను ఇక్కడ చూపిస్తాను. ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా ఈ పాలు వేసుకోవాలి. నేను ఇక్కడ పాలు పూర్తిగా వేయలేదు, 2 స్పూన్స్ పాలు పక్కకు ఉంచేసాను. ఇప్పుడు స్పాచులాతో ఇదంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోండి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా క్రీమీ టెక్స్చర్ అనేది ఉండాలి. బాగా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా క్రీమీ టెక్స్చర్ అనేది వచ్చేటట్లు చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్టీల్ బౌల్ తీసుకుని దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ వేసుకోవాలి. ఈ బటర్ని స్టవ్ మీద పెట్టి కొంచెం కరిగేంత వరకు కూడా ఈ విధంగా కరిగించుకుని దీన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు అప్పం ప్యాన్ తీసుకుని మనం కరిగించుకున్న ఈ బటర్ని ఈ విధంగా గ్రీస్ చేసుకోవాలి. ఇక్కడ బటర్ మాత్రమే గ్రీస్ చేసుకోవాలని ఏం లేదండి. దీని ప్లేస్లో నెయ్యి వాడుకోవచ్చు లేదా ఆయిల్ కూడా గ్రీస్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం వేసిన కేక్ స్టిక్ అయిపోకుండా ఉండటం కోసం ఇలా గ్రీస్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి మనం ఆల్రెడీ కలిపి ఉంచుకున్న కేక్ బ్యాటర్ ఉంది కదా, దానిలోకి బేకింగ్ సోడా వేసుకోవాలి. మనం కేక్ కోసం అన్నీ కూడా అప్పం ప్యాన్ గ్రీస్ చేసుకోవడం అన్నీ కూడా రెడీ చేసుకున్న తర్వాత ఇలా చివర్లో ఈ బేకింగ్ సోడా అనేది కలుపుకోవాలి. ముందరే బ్యాటర్లో బేకింగ్ సోడా వేసేసుకుంటే కేక్ సరిగ్గా పొంగదు. అందుకని ఇక్కడ చూపిస్తున్నట్టు అన్నీ కూడా రెడీ చేసుకున్న తర్వాత ఇలా చివర్లో బేకింగ్ సోడా అనేది కలుపుకోవాలి. 1/2 స్పూన్ వరకు కలుపుకొని ఇదంతా కూడా బ్యాటర్లో ఈవెన్గా కలిసేటట్టు కలుపుకోండి. ఇలా కలుపుకున్న వెంటనే ఇప్పుడు ఈ అప్పం ప్యాన్లో ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టు ఒక్కొక్క దాంట్లో 1/2 స్పూన్ చొప్పున వేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా బ్యాటర్ అనేది అన్నింటిలో కూడా ఒకటే క్వాంటిటీలో పడేటట్లు వేసుకుంటే మనం చేసే కేక్ కూడా అన్నీ కూడా ఈవెన్గా ఒకటే సైజులో వస్తాయి. ఇలా అన్నీ కూడా వేసుకున్న తర్వాత దీనిలో సెట్ చేయడం కోసం ఇక్కడ నేను క్యాడ్బరీ మిల్క్ చాక్లెట్ తీసుకున్నాను. దీని ప్లేస్లో డార్క్ చాక్లెట్ కూడా వాడుకోవచ్చండి. ఇలా మిల్క్ చాక్లెట్ని ఇలా పీసెస్ కింద కట్ చేసి ఇలా ఒక్కొక్క దాంట్లోనే పెట్టుకోవాలి. ఇలా అన్నీ కూడా పెట్టుకున్న తర్వాత ఈ చాక్లెట్ని మళ్ళీ బ్యాటర్తో కవర్ చేసుకోవాలి. ఇలా కవర్ చేసేటప్పుడు కూడా ఈ చాక్లెట్ పూర్తిగా కవర్ అయ్యేటట్టు బ్యాటర్ వేసుకోండి. ఇలా అన్నీ కూడా ఈవెన్గా కవర్ అయ్యేటట్టు చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా అన్నీ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లో 10 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. ఇక్కడ మూత పెట్టి బేక్ చేసుకోండి. ఇక్కడ 10 మినిట్స్కి కరెక్ట్గా ఇది బేక్ అవడం అనేది ఫినిష్ అయిపోతుంది. కేక్కి పైన కనిపించే పార్ట్ అనేది కొంచెంగా గట్టిపడుతూ ఉంటుంది. ఇలా 10 నిమిషాలకి ఇవి గట్టిపడి చేతికి పిండి అంటుకోకుండా ఉన్నప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మూత తీసి ఇవి కొంచెం 5 నిమిషాల వరకు కూల్ అవ్వనివ్వాలి. 5 నిమిషాల తర్వాత వీటిలన్నిటిని కూడా ఇక్కడ చూపిస్తున్నట్టు నెమ్మదిగా టర్న్ చేసుకోవాలి. ఇలా అన్నీ కూడా టర్న్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లో మరో 5 నిమిషాల వరకు బేక్ చేసుకోవాలి. 5 నిమిషాలకి కరెక్ట్గా స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఈ అప్పం ప్యాన్ అనేది కొంచెం చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మాత్రమే వీటిని ఒక్కొక్కటిగా తీసుకుని ప్లేట్లో వేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనం చేసిన ఈ మినీ కేక్ అనేది అన్ని వైపులా కూడా బేక్ అయ్యి చాలా చక్కగా పొంగినాయి కదా. ఈ మినీ కేక్స్ మీద గార్నిషింగ్ కోసం నేను చాక్లెట్ గనాష్ని యూజ్ చేశాను. ఈ చాక్లెట్ గనాష్ అనేది ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశానండి, ఎలా తయారు చేయాలో. ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. నేను ఇక్కడ మీకోసం ఒకటి విరిపి చూపిస్తాను. పైన అయితే చాలా సాఫ్ట్గా చక్కగా పొంగింది కదా. లోపల మనం చాక్లెట్ పెట్టాం కదా, అది క్రీమీ టెక్స్చర్లో
ఇలా ఓపెన్ చేయగానే లావాలాగా బయటకు వస్తుంది. చాలా చాలా బాగుంది కదండి. పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు ఇది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.